మ్యామ్ రీసెంట్లీ కోయంబత్తూర్లో ఒక చిన్న 10 ఏళ్ల బాలిక కిరాణా షాప్‌కి వెళ్తే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేయడం జరిగింది. సో, విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ కేస్ ఇలా జరగడం. సో, దీన్ని తీసుకొని సీఎం విజయ్ గారు అక్కడ ఈ కేస్‌ని టేకప్ చేసిన ఐపీఎస్ ముగ్గురున్నారు కదా! వాళ్ళలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్‌లో గాని, ఆ ప్రెస్ మీట్‌లో గాని నవ్వుతూ హేళనగా మాట్లాడడం జరిగింది. ఒక పోలీస్ సంస్థ పేరెంట్స్‌కి భరోసా ఇవ్వాల్సిన పోలీస్ సంస్థ ఇలా నవ్వడం, చేయడం వల్లే ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ అని కూడా అతను యాక్షన్ తీసుకొని ఆ ముగ్గురు ఐపీఎస్‌లను కూడా బదిలీ చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు మ్యామ్? ఇది నిజంగా ఈ ఈ ఈ దృష్టికోణం చాలా అవసరం. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. అవును. ఒక సినిమాలో సమంత అని ఎవరో చనిపోయిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే నవ్వుతుంది. వాళ్ళు చాలా భయపడతారు. అవును. అసలు ఎవరన్నా కొట్టేస్తారేమో మనని అన్నంత భయం పడతారు. అదే మనం పెళ్ళికి వెళ్ళి అక్కడ చావు వార్తలు మాట్లాడామనుకోండి, ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, బాగుంటుందా? బాగోదు. అంటే దీని అర్థం ఏంటంటే సందర్భానికి తగ్గట్లుగా ప్రవర్తించటము, మన బాడీ లాంగ్వేజ్ ఉండటము అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన బ్రెయిన్ నుంచి వస్తుంది. మనం సీరియస్గా ఆలోచిస్తున్నాము అంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా సీరియస్గా ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ కోయంబత్తూరులో జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైన ఘటన. అవును. అంటే ఈ దేశంలో ఇంకెక్కడా జరగలేదా, కోయంబత్తూరులోనే జరిగిందా అని కాదు, అక్కడ జరిగింది. అవును. జరిగితే 2 నిందితుల్ని పట్టుకున్నారు. ఆ నిందితులిద్దరూ ఈ పాపను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశారు. చాలా కిరాతకంగా చేశారు. అవును. మరి ఆ ఇద్దరిని పట్టుకున్నామని చెప్పి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అవును. ఈ మాట్లాడే టైంలో కెమెరాలు ఆన్లో ఉండగా లైవ్లో వీళ్ళు ఏవో జోకులు వేసుకోవడం, ఓకే. మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, ఒక నాన్ సీరియస్ మ్యాటర్ లాగా బిహేవ్ చేశారు వాళ్ళు. అవును. అయితే ఇలా చేయడాన్ని సోషల్ మీడియా బాగా తప్పుపట్టింది. ఓకే. అది విజయ్ దృష్టికి వెళ్ళింది, సీఎం విజయ్ దృష్టికి వెళ్ళింది. ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు అనేది తెలిసింది. ఆ సీరియస్గా రియాక్ట్ అయితే ఏం చర్యలు తీసుకుంటారు అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అందరూ చూశారు ఏం చేస్తాడు ఈయన, ఏమి చర్యలు తీసుకుంటాడు అని. మరి వాళ్ళని సస్పెండ్ చేశారనుకోండి, ఈ మాత్రానికే సస్పెండ్ చేశారు అని చెప్పి మళ్ళీ ఇంకొక గగ్గోలు మొదలవుతుంది. అందుకని ఆయన ఏం చేశారు అంటే, మీరు చేసింది తప్పు అని పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి. ఓకే. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తారంటే ఎప్పుడైనా వాళ్ళు వృత్తిలో నిజాయితీగా లేకపోతేనో, ఓకే, లేదు అశ్రిత పక్షపాతం చూపిస్తేనో, లేదు పని పట్ల సీరియస్నెస్ లేకపోతేనో, ఇట్లాంటి, లేదు అక్కడ ఆ ఏరియాలో బాగా అవినీతిలో వీళ్ళు పాలు పంచుకుంటేనో, ఇట్లాంటి కారణాలు ఉన్నప్పుడు వాళ్ళకి స్థానభ్రంశం చేస్తారు. అంటే అక్కడి నుంచి తీసి ఇంకో చోటకి వేస్తారు. మామూలుగా క్యాట్ రూల్స్ ప్రకారం ఏంటంటే 3 సంవత్సరాల లోపు ఏ కారణం చెప్పకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఏదో ఒక కారణం చెప్పాలి. 3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేయకపోతే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వీళ్ళు 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉంచుతున్నామో చెప్పాలి. ఇవన్నీ రూల్స్ అందరూ పాటిస్తారని నేను చెప్పలేను కానీ వీళ్ళు ఇక్కడ ఉండగా వీళ్ళు ఇలాంటి వెర్రిమొరి వేషాలు, వెధ వేషాలు వేస్తే వెళ్ళి వాళ్ళు చేసిన పనిని బట్టి, వాళ్ళు చిన్న స్థాయిలో చేశారనుకోండి ట్రాన్స్ఫరు, లేదు ఇంకా తక్కువ స్థాయిలో తప్పు చేశారనుకోండి ఎక్స్ప్లెనేషను, ఆ తర్వాత ట్రాన్స్ఫరు, ఆ తర్వాత సస్పెన్షను, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది కదా, వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి తెలిసింది. అలా చేయకూడదు. మనము ఒక చిన్న పాపకి ఇలా జరిగిన సందర్భంగా మనం ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఎంత సీరియస్గా ఉంటే, ఎంత దాని ఇంటెన్సిటీ అంటారు, దాని గాఢత, దానిని వీళ్ళు ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఆ గాఢతని ఫీల్ అయితే వాళ్ళు అలా నవ్వరు కదా. ఎవరికో జరిగింది, ఎక్కడో జరిగింది అన్నట్టు తీసుకున్నారు. సరే, ఎవరికో జరిగింది, ఏదో జరిగింది, ఎవరికోనే జరిగింది, ఎక్కడోనే జరిగింది,
మీ ఇంట్లో వాళ్ళకి జరగల, అవును కానీ మీరు వాళ్ళ రక్షక భటులు. అవును అంటే ఇదే మూడ్లో ఇంటికి వెళ్ళి తిండి తినకుండా నిద్రపోకుండా ఉండమని ఎవరు అనరు. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చున్నంతసేపు ఒక సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. ఓకే ఇంకా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకాస్త సీరియస్నెస్. అంటే ప్రజలకి పోలీసు చాలా సీరియస్గా ఉన్నారు అనేది అర్థం కావాలి. అప్పుడు పోలీస్కి నమ్మకం, ప్రజలకు పోలీస్ మీద నమ్మకం వస్తుంది. అవును వీళ్ళు డ్యూటీ అంటే డ్యూటీలో భాగంగా ఉన్నారు, డ్యూటీని దేవుడు లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు అవును అని జనాలు అనుకోవాలి. ఓకే జనాలు అనుకోవాలి అంటే ఊరికే మీరు వచ్చి అక్కడ ఇక పక్క పక్కన అయితే వాళ్ళు అనుకోరు. అవును పైగా ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళని పట్టుకోగానే ఈ కేసు అయిపోయినట్టు కాదు. అసలు వీళ్ళు సీరియస్నెస్ ఉంటేనే ఈ పట్టుకున్న వాళ్ళని నేరస్తులుగా నిరూపించుతూ కోర్టుకి వీళ్ళు సమర్పించగలుగుతారు సాక్ష్యాధారాలను. అవును ఇవాళ మనం అరెస్ట్ చేసాము అయిపోయింది మన పని అంటే కాదు. సాక్ష్యాధారాల ప్రకారం ఛార్జ్ షీట్ వేయాలి పోలీసులు. ఇదన్నీ వేయాలి అంటే వీళ్ళు ఎంత సీరియస్నెస్ ఉండాలి వీళ్ళకి, అది ఇక్కడ పాయింట్. అది మిస్ అయింది ఇక్కడ, మిస్సింగ్ పాయింట్ ఇది. అందుకే సీఎంకి అంత కోపం వచ్చింది. ఓకే కోపం వచ్చి అడపాదడపా అన్ని రాష్ట్రాల్లోనూ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. నాన్ సీరియస్గా ఉంటారు, పట్టినట్టు ఉంటారు. అసలు మేము చేయకపోతే మమ్మల్ని ఎవరు అడుగుతారు? ఇది జవాబుదారీతనం లేకపోవటం. ఓకే ఇప్పుడు ఆన్సరబుల్గా ఉండాలి, ఒక సీఎం ఆన్సరబుల్గా ఉండాలి. అంటే చాలా మంది ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు, ఇలా నెక్స్ట్ టైం జరగకుండా ఉంటుందా? ఉండకూడదనే కదా, అందుకేగా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఎక్కడో తమిళనాడులో జరిగింది, ఎక్కడో కోయంబత్తూరులో జరిగింది, మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ? ఇప్పుడు జనాలకి ఇది అర్థం కావాలి, అవును పోలీసుకు కూడా అర్థం కావాలి, అందుకోసమే మాట్లాడుతాం. మీడియా ఉండేది ఎందుకు? ఎక్కడ ఏది జరిగినా సరే అది మనం అందరికీ తెలియజెప్పటానికే మీడియా ఉన్నది. ఓకే అందుకని సీఎం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఏ పోలీస్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీరు కాకి చొక్కా వేసుకున్నారంటే కాకి చొక్కాకి న్యాయం చేయాలి, అంటే న్యాయానికే న్యాయం చేయాల్సిన మనుషులు మీరు. ఓకే అంటే ఎంత బాధ్యతగా ఉండాలి. ఆషామాషిగా ఏదో ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టు నవ్వుకుంటారేంటి మీరు? అంత ఆషామాషిగా ఉందా ఒక చిన్నపిల్ల ప్రాణం అంటే? ఈ జనాలుగా మీ దగ్గరకు వచ్చి ఏ నమ్మకంతో మీకు రిపోర్ట్ చేస్తారు అవును ప్రజలు? అసలు మీరు ఉన్నది ఎందుకు? న్యాయం చేస్తారనే కదా, న్యాయం చేయటానికే కదా. పైగా ప్రజలు అది నమ్మాలి, అవును ఆ నమ్మకం మీరు కలిగించాలి. అందుకని ఏ రకంగా చూసినా సరే ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే సీఎం చాలా సీరియస్గా ఉన్నాడు ఓకే విషయాల పట్ల. సీఎంఏ సీరియస్గా ఉంటే యథా రాజా తదా ప్రజ అంటారు. అవును యథా రాజా తదా పోలీస్. ఓకే, దానికి అర్థం పట్టేటట్లు ఉంది ఈ ఘటన. సో విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ కేసుని ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ముందు ముందు మహిళల పట్ల ఎలాంటి భద్రత చేపడతారు అనిపిస్తుంది మ్యామ్? ఆయన ముందే చెప్పారు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎన్నికల వాగ్దానాల్లోనూ అదే చెప్పాడు, నేను మహిళల భద్రతకి రక్షణ సంరక్షణకి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అలాగే ఆయన మొదటి చేసిన 3 సంతకాలు ఏవైతే ఉన్నాయో 3 ఫైల్స్లో 2వ ఫైల్లో ఈ మహిళల భద్రతకు సంబంధించి ఉంది. షీ టీమ్స్ తరహాలో నేను మహిళల భద్రత కోసం అని చెప్పి నేను చర్యలు చేపడతాను అని చెప్పి ఉంది. అంటే దానికి తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు పోలీసులు చేయడం వరకు బాగానే చేశారు, కానీ ప్రెస్ మీట్లో వాళ్ళ హావభావాలు బాగలేదు అన్నది ప్రశ్న. అయితే వీళ్ళు ఇంత నాన్ సీరియస్గా ఉంటే మీకు ప్రజలకి మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది అనే దానికోసం ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయన ఇంటెన్సిటీ మనకు అర్థమైంది ఇప్పుడు. అందుకని మహిళల భద్రత గురించి సీరియస్గా ఉన్నాడు. అలాగే ఆయన సంతకం చేసిన 2వ ఫైల్లోనే అది ఉంది. ఆయన అవగాహన కలిగిస్తారు సమాజంలో నేరాల పట్ల, మహిళల రక్షణ కోసం నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. దాని ప్రకారం ఉంటారు అనిపిస్తుంది. మ్యామ్ ఇప్పుడు చాలా చోట్ల మనకి చూస్తున్నట్లయితే ఈ రేపులు జరగడం, చంపేయడాలు కామన్ అయిపోతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు రేప్ చేసి చంపేయడం జరిగింది. సో ఏముందిలే కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళకి ఏదో శిక్ష విధిస్తారు అనుకునే లైట్ తీసుకుంటున్నారు. మరి ఈ కేసు కూడా అట్లనే లైట్ తీసుకుంటారంటారా? సీరియస్ తీసుకోదలుచుకుంటే వాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు?
అసలు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ కేసు అనే కాదు, ఏ కేసు అయినా సరే ఒక అవగాహన అవసరం. సమాజంలో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, దీన్ని అరికట్టడం ఎట్లా అనే దానికి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన వ్యవహారం ఇది. ఇప్పుడు జస్టిస్ వర్మ గారు అని చెప్పి, జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ అని చెప్పి నిర్భయ కేసు జరిగినప్పుడు వచ్చినాయి మనకి ఇవన్నీ. వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, మన దేశంలో ఈ అత్యాచారాలు జరగటానికి మహిళ అనగానే వాళ్ళ సొంత ప్రాపర్టీ అనుకోవటం, మహిళ అనగానే నేను అనుభవించడానికే ఉన్నది, నా కోసమే సృష్టించబడింది మహిళ అని అనుకుంటారు. అనుకుని వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, అసలు మీరు జెండర్ వేరు, సెక్స్ వేరు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. జెండర్ న్యూట్రాలిటీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. జెండర్ న్యూట్రాలిటీ ఎలా వస్తుంది? జెండర్ గ్యాప్ తగ్గిస్తే జెండర్ న్యూట్రాలిటీ వస్తుంది, అప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గుతుంది. ఇలా ఆయన చెప్పుకుంటా వచ్చారు. దాని ప్రకారం పనిచేయాలని, దానికోసం నిర్భయ ఫండ్ ఒకటి పెట్టి, నిర్భయ ఫండ్ ద్వారా చిన్నప్పటి నుంచినే పిల్లలకి తనతో సమానమైన హోదా అని స్త్రీకి, అంటే బాలికకి, ఒక బాలుడు ఒక బాలికకి నాతో సమానం అనుకునేలాగా ఉండాలి. అంటే మరీ చిన్నపిల్లలు అంత తేడాలు చూపించరు అనుకోండి, కొంచెం పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఆడపిల్లలు గిన్నెలు తోముకుంటారు, లేకపోతే ఇల్లు ఉడుస్తారు, ఇంకా దానికే ఉన్నారు, పిల్లల్ని కంటారు, అంతవరకే ఆలోచిస్తారు. అలా కాకుండా మనతో సమానం, మనలాంటి మనుషులే వాళ్ళు కూడా, మనకే హక్కులు అయితే ఉన్నాయో వాళ్ళకి అవే హక్కులు ఉన్నాయి. ఆమె నో చెప్తే నో, ఆమెని మనం దాన్ని, ఆమె ఉద్దేశాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి, గౌరవించడం కూడా కాదు. ఆమె హక్కును ఆమెకి ఇవ్వాలి. పైగా ఆమె హక్కులు ఆమె తీసుకుంటున్నప్పుడు మనం అడ్డుపడకూడదు. ఇట్లాంటివన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది. అలాగే నేరాల గురించి, చట్టాల గురించి చిన్నప్పటి నుంచినే వాళ్ళకి క్లాస్ రూముల్లో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి జస్టిస్ వర్మ కమిషన్ చెప్పింది. అలా చెప్పినప్పుడు దాన్ని పిల్లలందరూ సరిగానే అర్థం చేసుకుంటారు అని అనుకోకపోయినా మెజారిటీ పిల్లలు అది అర్థం చేసుకుంటారు, ఎంతో కొంత మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది అందరికీ తెలుసు. మనం ఒప్పుకుంటున్నాం, ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటున్నాం. అట్లా ఇది ఒప్పుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? అది కూడా యాక్సెప్ట్ చేస్తారు, టైం పడుతుంది. అసలు సూర్యుడు తూర్పు అనే ఒక దిక్కుందని, సూర్యుడు అనే ఒక గ్రహం ఉందని, అది పొద్దున్న సూర్యోదయం అంటారని, ఇదంతా ఎలా తెలిసింది మనకి? పాఠ్యపుస్తకాల్లో రాబట్టి, మన పెద్దవాళ్ళు మనకు చెప్పబట్టి, మనం నేర్చుకోబట్టి వచ్చింది. అట్లాగే ఇప్పుడు మహిళల పట్ల నువ్వు ప్రవర్తించాల్సిన తీరు గురించి కూడా చెప్తే నేర్చుకుంటారు, చెప్తే తెలుసుకుంటారు, ఆచరణలో పెడతారు. అప్పుడు ఇట్లాంటివి తగ్గుతాయి అనేది వర్మ గారి ఉద్దేశం. అందుకని ఆ రకమైన చర్యలు చేపట్టనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.